పోయిన మాట జరిగిన క్లాస్లో మనం పబ్లిక్ ఒపీనియన్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది కనుక్కున్నాం. అలాగే బయట ప్రపంచం నుంచి వచ్చిన ఆలోచనలు మన మనోమయ శరీరానికి చేరినప్పుడు మార్పు చెందుతున్నాయి. ఎందువల్ల అంటే ఆ బయట నుంచి వచ్చిన ఆలోచనలు మనలో స్వతహాగా అప్పటికే ఉన్న ఆలోచనలు కలిసి మార్పు చోటు చేసుకుంటున్నాయి అని. బయట ప్రపంచం నుంచి వచ్చిన ఆలోచనలు మన మనోమయ శరీరానికి చేరినప్పుడు మార్పు చెందుతున్నాయి అని చదువుకున్నాం. ఆ బయట నుంచి వచ్చిన ఆలోచనలు మనలో స్వతహాగా అంతకు ముందు ఏర్పడి ఉన్న ఆలోచనలు ఈ రెండు కలవడం వల్ల, ఈ రెండు ఆలోచనలు కలవడం వల్ల మార్పు చోటు చేసుకుంటోంది అని చదివాం. ఎలాగైతే ఒక వ్యక్తిలో ఈ మార్పు జరుగుతోందో అలాగే దేశం యొక్క ఆలోచన వ్యవస్థలో కూడా ఈ మార్పు సంభవిస్తోంది. ఎలాగైతే ఒక వ్యక్తిలో ఈ మార్పు జరుగుతోందో అలాగే దేశం యొక్క ఆలోచన వ్యవస్థలో కూడా ఈ మార్పు చెందుతోంది. కాబట్టి ఆవిడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే, ఒక ఆంగ్లేయుడు, ఒక ఫ్రాన్స్ దేశస్థుడు, ఒక భారతీయుడు, ఆఫ్రికా దేశస్థుడు ఒకే విషయాన్ని పరికిస్తున్నా కూడా, ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నా కూడా వారి దగ్గర ఉన్న వారి సొంత ఆలోచనలతో కలిపి అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వారి సొంతమైన ఆలోచనలతో ఈ కొత్త విషయాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలతో కూడిన సత్యాలను అసత్యాలుగా మార్చాలని ఒకరినొకరు ఆపాదించుకుంటున్నారు, లేక నిందారోపణ చేసుకుంటున్నారు అని చెప్పారు మేడం. సో అందరూ ఒక విషయాన్ని కొత్తగా ఆలోచిస్తున్నారు, ఆంగ్లేయుడు కానీ, ఫ్రాన్స్ వాడు కానీ, భారతీయుడు కానీ, ఆఫ్రికా దేశస్థుడు కానీ. అయితే ఏమవుతుందంటే ఒకే విషయాన్ని చూస్తున్నా కూడా వారి దగ్గర అంతకుముందు ఏర్పడిన విషయాలతో సమ్మిళితం చేసి ఆలోచిస్తున్నందువల్ల, అర్థం చేసుకున్నందువల్ల ఈ విషయాలతో కూడిన సత్యాలని మీరు అసత్యాలుగా మార్చారు అని ఎవరికి వారు ఇంకొకళ్ళని నిందారోపణ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఆగిపోయాం లాస్ట్ క్లాస్లో. అన్యాయమైన విధానాలు చేపడుతున్నారని అంటే ఒకళ్ళని ఇంకోళ్ళని నింద వేయడం. అన్యాయమైన విధానాలు చేపడుతున్నారని ఒక దేశం ఇంకొక దేశాన్ని తప్పుపడుతోంది. మీరు చేసే విధానం సరి అయిన విధానం కాదు. ఎందుకు అనిపిస్తోంది? వీళ్ళ దగ్గర ఉన్న ఆలోచనల ప్రకారం అది సరైన ఆలోచన విధానం కాదు అని అనుకుంటున్నారు. కాబట్టి కొత్త ఆలోచన పాత ఆలోచన కలిసింది కాబట్టి ఇతరులు చేసే ఆలోచన కానీ ఆచరించే విధానం కానీ అన్యాయంతో కూడింది అని ఒకళ్ళొకళ్ళు నింద ఆరోపణ చేస్తున్నారు. అన్యాయమైన విధానాలు చేపడుతున్నారు అని ఒక దేశం ఇంకొక దేశాన్ని తప్పుపడుతోంది. ఈ ఎదురులేని తప్పించుకోలేని ఆలోచనలతో జరిగే మార్పు అంటే ఇన్ఎవిటబుల్ అంది. ఇన్ఎవిటబుల్ అంటే అది మార్పు సహజంగా జరుగుతుంది, మనం ఆపలేం. ఆ మార్పుని మనం ఆపలేం. కాబట్టి ఈ తప్పించుకోలేని మార్పుకి మాత్రమే అవకాశం ఉన్న ఆలోచనలో జరిగే మార్పు, ఈ విధానం మనకి గనక అర్థమైతే బయట నుంచి వచ్చిన ఆలోచనలు మన దగ్గర ఉన్న ఆలోచనలతో కలిపి చూడడం వల్ల వేరేలాగా అభిప్రాయాలు ఆలోచనలు ఏర్పడుతున్నాయని తెలుసుకుంటే ఇన్ని అంతర్జాతీయ యుద్ధాలు కొట్లాటలు ఉండవు. ఇవన్నీ కూడా చాలా సులభంగా సమసిపోతాయని మేడం గారు చెబుతున్నారు. ఈ ఎదురులేని తప్పించుకోలేని ఆలోచనలతో జరిగే మార్పు అంటే మార్పే జరుగుతుంది, ఇన్ఎవిటబుల్ గా మార్పే జరుగుతుంది. మన ఆలోచనలతో బయట నుంచి ఆలోచన వచ్చి కలిసినందువల్ల మార్పే జరుగుతుంది. ఇన్ఎవిటబుల్ గా మార్పు జరుగుతుంది అంటే దాన్ని తప్పించుకోలేము, ఆ మార్పు జరగకుండా ఆపలేము. కాబట్టి మార్పే జరుగుతుంది. ఈ విధానం గనక, మార్పు చెందే విధానం గనక మనకు అర్థమైతే బయట నుంచి వచ్చిన ఆలోచనలు మన దగ్గర ఉన్న ఆలోచనలతో కలిపి చూడడం వల్ల వేరేలాగా అభిప్రాయాలు ఆలోచనలు మనకి ఏర్పడుతున్నాయని తెలుసుకుంటే ఇన్ని అంతర్జాతీయ సమస్యలు, యుద్ధాలు, కొట్లాటలు ఉండవు. ఇవన్నీ కూడా ఒకవేళ వచ్చినా కూడా చాలా సులభంగా సమసిపోతాయి అని యానా బెసెంట్ గారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడున్నట్లుగా అభిప్రాయ భేదాలు కొనసాగవని అంటున్నారు యానా బెసెంట్ గారు. ఇప్పుడున్న అభిప్రాయ భేదాలు ఎందుకున్న అభిప్రాయ భేదాలు అంటే ఇందాక నుంచి చెబుతోంది కదా ఆమె, వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచనలతో కొత్త ఆలోచనలు మిళితం చేసి చూస్తున్నందువల్ల అది
మార్పు చెంది కనిపిస్తోంది. ఆ మార్పు చెందడం వల్ల అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారేమో, అవతల వాళ్ళు తప్పు మనం కరెక్ట్ అనే విధానం అవలంబిస్తున్నారు కాబట్టి అన్యాయమైన విధానాలు చేపడుతున్నారు మీరు అని ఒక దేశం ఇంకో దేశాన్ని తప్పుపడుతోంది. ఈ మార్పుకే అవకాశం ఉన్న ఈ ఆలోచనలు, మన దగ్గర ఉన్న ఆలోచనలు కలిగే ఈ మార్పుని మనం గమనించకపోవడం వల్ల ప్రాబ్లం వస్తోంది. కాబట్టి దీన్ని గనక అర్థం చేసుకుంటే తప్పకుండా మార్పు జరుగుతుంది. మనకున్న ఆలోచనలు, బయట నుంచి వచ్చిన ఆలోచనలు కలిసి తప్పకుండా మార్పు జరిగి వేరేలాగా అభిప్రాయాలు ఏర్పడతాయి అనే విషయం గనక తెలుసుకుంటే ఇన్ని అంతర్జాతీయ యుద్ధాలు, కొట్లాటలు ఉండవు. ఒకవేళ వచ్చినా కూడా చాలా సులభంగా సమసిపోతాయి అని మేడం గారు అంటున్నారు, యానా బెసెంట్ గారు అంటున్నారు. అలాగే ఇప్పుడున్నట్లు అభిప్రాయ భేదాలు కొనసాగవని అంటున్నారు యానా బెసెంట్ గారు. యుద్ధాలు జరగకుండా, అలాగే జరుగుతున్న యుద్ధాలు త్వరగా సులభంగా ఆపేయడానికి పై విధానం అర్థమైతే ఆస్కారం ఉంది అంటున్నారు. పై ఆలోచనలో జరిగే మార్పు విధానం ఏదైతే ఉందో అది కనుక అర్థం చేసుకుంటే జరుగుతున్న యుద్ధాలు జరగకుండా ఉండడం, ఆల్రెడీ జరుగుతున్న యుద్ధాలు, ఇవన్నీ త్వరగా సులభంగా ఆపేయడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది అని చెబుతున్నారు యానా బెసెంట్ గారు. కాబట్టి ఇదంతా కేవలం మన ఆలోచనలు, మన దగ్గర ఉన్న ఆలోచనలతో బయట నుంచి వచ్చిన ఆలోచనలు కలవడం వల్ల వచ్చి ఏర్పడిన సమస్య అని చెబుతున్నారు మేడం గారు. కాబట్టి ఇది ఈరోజు మనం కొత్తగా చదువుతున్న విషయం. సో ఒక దేశం ఇంకో దేశాన్ని అన్యాయమైన విధానాలు పాటిస్తున్నారు ఎందుకంటున్నారంటే మన దగ్గర ఉన్న ఆలోచనలతో బయట నుంచి వచ్చిన ఆలోచనలు సమ్మిళితమై వేరేలాగా అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మనం ఇంకొకరిని సరిగా అర్థం చేసుకోవట్లేదు. కాబట్టే ఈ అంతర్జాతీయ యుద్ధాలు, సమస్యలు, ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటుంది. ఇవన్నీ గనక ఈ ఆలోచన విధానం, థాట్ ప్రాసెస్ గనక అర్థమైతే చాలా సులభంగా ఈ యుద్ధాలు, ఈ సమస్యలు సమసిపోతాయి అని మేడం యానా బెసెంట్ గారు అంటున్నారు. అలాగే ఇప్పుడున్నట్లు అభిప్రాయ భేదాలు అంటే థాట్ లో డిఫరెన్స్. నేను ఒకలాగా అనుకుంటే ఇంకోలాగా చూస్తున్నాడు. ఒకే సమస్యని రెండు వైపు నుంచి చూసినప్పుడు కూడా వేరేలాగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడున్న అభిప్రాయ భేదాలు కొనసాగవు, కంటిన్యూ అవ్వవు అని అంటున్నారు యానా బెసెంట్ గారు. యుద్ధాలు అసలు జరగకుండా, అలాగే జరుగుతున్న యుద్ధాలు త్వరగా సులభంగా ఆపేయడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది అని చెబుతున్నారు యానా బెసెంట్ గారు. సరే, ప్రస్తుతం అవగాహన రాహిత్యం వల్ల ఆలోచనలు మార్పు చెందే విధానం తెలవక, ఆ విధానం తెలవకపోవడం వల్ల ఈ యుద్ధాలు కొనసాగుతున్నాయి అని చెప్తున్నారు. సో there are also certain national ways of thinking, definite and deeply cut channels resulting from the continuous reproduction during centuries of similar thoughts arising from the history, the struggles, the customs of a nation. These profoundly modify and color all minds born into the nation, and everything that comes from outside the nation is changed by the national vibration rate. Idantha monne chadukunnam anta last class lo. As thoughts that come to us from the outer world are modified by our mental bodies, and when we receive them, we receive their vibrations plus our own normal vibrations. A resultant, so do nations receiving impressions from other nations, receive them as modified by their own national vibration rate. దేశానికి కూడా ఆలోచించే ఒక విధానము, ఒక వేగము ఉంటుందని, అది మార్పు చెందుతుంది అని చెబుతున్నారు. We receive their vibration plus our own normal vibrations. A resultant, so do nations, దేశాలు కూడా receiving impressions from other nations, మిగతా దేశాల నుంచి వాళ్ళు అభిప్రాయాల్ని, ఆలోచనలు రిసీవ్ చేసుకున్నప్పుడు receive them as modified by their own national vibration rate. వీరి దేశం యొక్క ఆలోచించే రీతి వల్ల అది మారిపోతోంది. ఎలా అయితే ఇండివిజువల్ వ్యక్తిలో మార్పు చెందుతోందో దేశంలో కూడా ఈ మార్పు సంభవిస్తోంది. Hence, the Englishman, the Frenchman, the Indian and the African see the same facts. They see the same facts, but add to them their own existing prepossessions. అంతకుముందు వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచన దాంతో జోడించటం వల్ల, and quite honestly,
accuse each other of falsifying the facts. Of accusing each other of falsifying the facts. మీరు తప్పుడుగా చెబుతున్నారు, మార్చి చెబుతున్నారు అని ఒకళ్ళనొకళ్ళు ఆరోపించుకుంటున్నారు. అండ్ ప్రాక్టీసింగ్ అన్ఫెయిర్ మెథడ్స్, అన్యాయంతో కూడిన విధానాలను చేపడుతున్నారు అని కూడా ఇతర దేశాలని ఆరోపిస్తున్నారు. ఇఫ్ దిస్ ట్రూత్ అండ్ ఇట్స్ ఇన్ఎవిటబుల్నెస్ అంటే తప్పకుండా జరిగే విషయం, దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. ఇఫ్ దిస్ ట్రూత్ అండ్ ఇట్స్ ఇన్ఎవిటబుల్నెస్ వర్ రికగ్నైజ్డ్, ఈ సత్యం కనుక అర్థమైతే దీన్ని తప్పించుకోలేము, ఈ విధానం ఇలాగే జరుగుతుంది, మన దగ్గర ఉన్న ఆలోచనలు బయట నుంచి వచ్చిన తప్పకుండా కలిసి మార్పు చెందే కనిపిస్తాయి అనే విషయం, ఈ సత్యము గనక మనకు ద్యోతకమై దాని నుంచి తప్పించుకోలేమని తెలిసిన తర్వాత దాన్ని కనుక మనం గుర్తిస్తే మెనీ ఇంటర్నేషనల్ క్వారల్స్ వుడ్ బి స్మూత్డ్ మోర్ ఈజీలీ దాన్ ఈజ్ నౌ ద కేస్. ఇప్పుడు ఎంత కష్టతరం అవుతోంది ఈ విషయాల్ని, ఈ క్వారల్స్ ని, ఈ కొట్లాటల్ని తీర్చేయడం. అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇద్దరిని సమాధానపరచడం అనేది కష్టంగా ఉంది. అది ఈజీగా కుదురుతుంది అని చెబుతోంది. స్మూత్ మోర్ ఈజీలీ అంటే ఉన్న కష్టాలని, ఉన్న అభిప్రాయ భేదాలని తీసేయచ్చు ఈజీగా, దాన్ని సమన్వయపరచచ్చు అని చెబుతున్నారు. మెనీ వార్స్ వుడ్ బి అవాయిడెడ్, చాలా యుద్ధాలను అసలు యుద్ధం జరగకుండానే ఆపచ్చు. అండ్ దోస్ వేజ్డ్ వుడ్ బి మోర్ ఈజీలీ పుట్ ఎన్ ఎండ్ టు, ఏవైతే యుద్ధాలు ఆల్రెడీ జరుగుతున్నాయో వాటిని త్వరగా ముగించవచ్చు. అసలు యుద్ధాలే జరగకుండా చూడొచ్చు, జరుగుతున్న యుద్ధాలని త్వరగా ముగించవచ్చు. దెన్ ఈచ్ నేషన్ వుడ్ రికగ్నైజ్ what is sometimes called the personal equation, and instead of blaming the other for difference of opinion, each would seek the mean between the two views, neither insisting wholly on its own. Idi jaragali. Then each nation would recognize what is sometimes called the personal equation, and instead of blaming the other for difference of opinion, each would seek the mean between the two views, neither insisting wholly on its own. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి దేశము ఒకరినొకరు అర్థం చేసుకునే సమీకరణాలని గుర్తిస్తారు. పర్సనల్ ఈక్వేషన్, ఒక దేశం ఇంకో దేశాన్ని అర్థం చేసుకునే సమీకరణలని గుర్తిస్తారు, ఈక్వేషన్స్ ని గుర్తిస్తారు. ఇరు దేశాల ఆలోచనలలో ఒక మధ్యంతర అభిప్రాయం కుదిరి, మీన్ అంటే అటు వాలకుండా ఇటు వాలకుండా మధ్యగా ఒక మధ్యంతర అభిప్రాయం కుదిరి ఏ దేశం తామే సరి అనే విధానం నుంచి వైదొలుగుతుంది, నాది సరి అనే అభిప్రాయం అనే విషయాన్ని నొక్కి పట్టడం కూడా తగ్గుతుంది, నొక్కి పట్టుపట్టడం కూడా తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ విషయం, ఈ సత్యం అర్థమైన తర్వాత ఏమవుతుందో చెప్పింది. యుద్ధాలని కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు, జరుగుతున్న యుద్ధాన్ని తొందరగా. ఈచ్ నేషన్ వుడ్ రికగ్నైజ్ వాట్ ఈస్ సమ్ టైమ్స్ కాల్డ్ ద పర్సనల్ ఈక్వేషన్, and instead of blaming, seek the mean between the two views, neither insisting wholly on its own. అది కుదిరిన తర్వాత, అలా ఈ ఆలోచన విధానం తెలుసుకున్న తర్వాత ప్రతి దేశము ఒకరినొకరు అర్థం చేసుకునే సమీకరణాలని గుర్తిస్తుంది. ఈక్వేషన్స్, పర్సనల్ ఈక్వేషన్, నా దేశం ఇంకో దేశానికి ఉండే సమీకరణం ఏమిటి, అర్థం చేసుకునే విధానం ఏమిటి అనేది తెలుసుకుంటుంది. ఇరు దేశాల ఆలోచనలో ఒక మధ్యంతర అభిప్రాయం కుదిరి, మీన్ అంటే మధ్యంతర అభిప్రాయం, మీన్ ఈజ్ ఎక్స్ట్రీమ్స్ లో కాకుండా మధ్యంతరంగా కుదరడం, మధ్యంతర అభిప్రాయం కుదిరి ఏ దేశం ఎవరికి వారు తామే సరి అనే విధానం నుంచి వైదొలగి నాదే సరి అనే అభిప్రాయం అనే విషయాన్ని నొక్కి పట్టుపట్టడం తగ్గుతుంది, సమన్వయం పెరుగుతుంది, ఒకరినొకరు, ఒక దేశం ఇంకొక దేశాన్ని నిందారోపణం చేయడం తగ్గుతుంది అని చెప్పారు. So this is what is the advantage of recognizing the change which takes place in the nation as well as a man. ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో ఉండే అభిప్రాయ భేదాలు సమసిపోవాలన్నా, ఒక దేశము ఇంకో దేశానికి ఉండే అభిప్రాయ భేదాలు సమసిపోవాలన్నా, ఈ ఆలోచనల్లో జరిగే మార్పు ఎలాంటి జరుగుతుందో, స్వతహాగా నా దగ్గర ఉన్న ఆలోచనలు, బయట నుంచి వచ్చిన ఆలోచనలు కలిసి సమ్మిళితం చెంది ఒక మార్పుతో కూడిన విధానాన్ని నాకు కనిపించేట్టుగా చేస్తుంది. కాబట్టి దానివల్ల అవతల వాళ్ళు కూడా అదే ప్రక్రియలో ఉన్నారు కాబట్టి, అదేలాగా వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచనలతో కలిపి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి
వాళ్ళకి వేరేలా కనిపిస్తోంది. కాబట్టి పరస్పరం దూషించుకుంటున్నాం, పరస్పరం నిందారోపణ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సత్యము తెలిసినప్పుడు యుద్ధాలన్నీ ఆగిపోతాయి, జరుగుతున్న యుద్ధాలు తొందరగా ముగుస్తాయి. అదే కాకుండా ఒక దేశం ప్రతి దేశం ఒకరినొకరు అర్థం చేసుకునే సమీకరణాలని గుర్తిస్తారు, ఈక్వేషన్స్ ని గుర్తిస్తారు. పర్సనల్ గా ఈ దేశం ఆ దేశంతో ఎలా ఉండాలి అంటే ప్రత్యక్షంగా నేను నా దేశము పక్క దేశము ఎలా ఉండాలి అనే ఈక్వేషన్ సమీకరణం గుర్తిస్తుంది. ఇరు దేశాల ఆలోచనలలో ఒక మధ్యంతర అభిప్రాయం కుదిరి ఏ దేశం వారు తామే సరి అనే విధానం నుంచి వైదొలుగుతారు. నాదే సరైన అభిప్రాయం అనే విషయాన్ని నొక్కి పట్టడం కూడా తగ్గుతుంది. సో ప్రతి దేశము అవతల వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అని మధ్యలో ఉన్నందువల్ల సమన్వయం పెరుగుతుంది. ఒక దేశానికి ఇంకో దేశానికి, ఒకరినొకరు ఒక దేశం ఇంకొక దేశాన్ని నిందారోపణ చేయకుండా చేయడం తగ్గిపోతుంది అని చెప్పారు. సో నెక్స్ట్ పేజ్ పెడుతున్నాం 36. A very practical question for the individual that arises from the knowledge of this continual and general thought transference is the very practical for the individual that arises from the knowledge of this continual and general thought transference is how much can I gain of good and avoid of evil, seeing that I must live in a mixed atmosphere wherein good and evil thought waves are ever active and are beating against my brain. Any question mark? The very practical question. Peddha sentence kabatti vidagotte chadavali. The very practical question for the individual that arises from the knowledge of this continual and general thought transference is అంటే జీవితానికి పనికొచ్చే ఒక ప్రశ్నకి మనకి ఆన్సర్ దొరుకుతుంది అని చెబుతున్నారు. ద వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్, ఆచరణానికి పనికొచ్చే ఒక ఆచరణీయ జీవితానికి పనికొచ్చే ఒక ప్రశ్న మనకి కనపడుతుంది, దాని ఆన్సర్ కూడా కనిపెడుతుంది అని. జీవితానికి పనికొచ్చే ఒక ప్రశ్న మనలో ఈ ఆలోచన బదలాయింపు విధానాన్ని అర్థం చేసుకున్నందువల్ల కలుగుతోంది. ఒక ప్రశ్న ఉదయిస్తోంది అని ఈ విషయం అర్థమైన తర్వాత జీవితానికి పనికొచ్చే ఒక ప్రశ్న, ఆచరణాత్మకమైన ఒక ప్రశ్న మనలో ఈ ఆలోచన బదలాయింపు విధానాన్ని అర్థం చేసుకున్నందువల్ల కలుగుతోంది. అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఫస్ట్ కామా దాకా. ఈచ్ మ్యాన్ ఈస్ ద పర్సన్ హూ మోస్ట్ కాన్స్టెంట్లీ ఎఫెక్ట్స్ హిజ్ ఓన్ మెంటల్ ఐఎమ్ సో సారీ. The very practical question for the individual that arises from the knowledge of this continual and general thought transference. ఈ థాట్ ట్రాన్స్ఫరెన్స్ అనేది నిరంతరం సాగుతోంది. ఈ మామూలు థాట్ ఏదైతే మామూలు ఆలోచనలు ఉన్నాయో ఇవి నిరంతరంగా సాగుతున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఇది జరగకుండా ఆగిపోతుందేమో అనుకోవడానికి వీల్లేదు. నిరంతరం జరుగుతూనే ఉంది థాట్ ట్రాన్స్ఫరెన్స్. మనకి ఉద్దేశం ఉన్నా ఉద్దేశం లేకపోయినా కూడా జరుగుతుందని మొన్న క్లాస్ లో చదువుకున్నాం. కాబట్టి ద వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ ఫర్ ద ఇండివిజువల్ దట్ అరైజెస్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంటిన్యూవల్ అండ్ జనరల్ థాట్ ట్రాన్స్ఫరెన్స్. ఏమిటి జరుగుతుంది, ఆ ప్రాక్టికల్ క్వశ్చన్ ఏమిటి అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది దాంట్లో ఉంది. ద వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ ఫర్ ద ఇండివిజువల్ దట్ అరైజెస్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంటిన్యూవల్ జనరల్ థాట్ ట్రాన్స్ఫరెన్స్ ఈజ్, జీవితానికి పనికొచ్చే ప్రశ్న ఏమిటి, ఆలోచన బదలాయింపు విధానాన్ని అర్థం చేసుకున్న వల్ల ఏమిటి కలుగుతోంది అంటే, హౌ మచ్ కెన్ ఐ గెయిన్ ఆఫ్ గుడ్ అండ్ అవాయిడ్ ఆఫ్ ఈవిల్. How much can I gain of good and avoid of evil, seeing that I must live in a mixed atmosphere. So ఈ ఆలోచన బదలాయింపు నిరంతరంగా సాధారణంగా జరిగేది కాబట్టి ఈ ప్రశ్న మనలో ఉత్పన్నమవుతోంది అని చెబుతూ, ఎలా మంచిని స్వీకరించి లాభం పొందుతూ ఎలా దుష్ట చెడు ఆలోచనలను స్వీకరించకుండా ఉండడం ఎలాగో మనకి తెలవాలి, అర్థం అవ్వాలి. మన చుట్టూ ఉన్న వాతావరణంలో మంచి చెడు కలిసే ఉన్నాయి అని చెబుతున్నారు. హౌ మచ్ కెన్ ఐ గెయిన్ ఆఫ్ గుడ్ అండ్ అవాయిడ్ ఆఫ్ ఈవిల్, సీయింగ్ that I must live in a mixed atmosphere wherein good and evil thought waves are ever active and are beating against my brain.
సో అవి ఏం చేస్తున్నాయి, ఈ రెండు మంచి చెడు ఆలోచనలు ఎప్పుడు కూడా నా మెదడును చేరి ఆ మెదడుకి తాకిడికి గురి చేస్తున్నాయి మెదడుని అని చెప్తున్నారు. కాబట్టి ఎట్లా, హౌ డు ఐ సేవ్ మై సెల్ఫ్, ఎలా నేను గెయిన్ చేయాలంటే మంచి ఆలోచన స్వీకరించినందువల్ల ఎలా లాభపడాలి, అలాగే ఎలా అక్కర్లేని చెడు ఆలోచనల్ని అవాయిడ్ చేయాలి, దూరం పెట్టాలి అని ఇది చూస్తూ, ఇది ప్రశ్న. హౌ మచ్ కెన్ ఐ గెయిన్ ఆఫ్ గుడ్ అండ్ అవాయిడ్ ఆఫ్ ఈవిల్. చెడు ఆలోచనల్ని దూరం పెట్టడం వల్ల అలాగే మంచి ఆలోచనలు గ్రహించడం వల్ల నేను ఎంత లాభం పొందుతాను, ఈ చెడుని దూరం పెట్టడం వల్ల కూడా నాకు ఏం దోహదపడుతుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకు, ఐ మస్ట్ లివ్ ఇన్ ఎ మిక్స్డ్ అట్మాస్ఫియర్. మనం ఈ రెండు ఆలోచనలు కలిసిన ప్రపంచంలోనే ఉన్నాం, అలాంటి వాతావరణంలోనే ఉన్నాం. వేర్ ఇన్ గుడ్ అండ్ ఈవిల్ థాట్ వేవ్స్ ఆర్ ఎవర్ యాక్టివ్. కాబట్టి మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు కలిసే ఉన్న ప్రదేశంలో మనం జీవిస్తున్నాం, అట్లాంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఐ మస్ట్ లివ్ ఇన్ ఎ మిక్స్డ్ అట్మాస్ఫియర్ వేర్ ఇన్ గుడ్ అండ్ ఈవిల్ థాట్ వేవ్స్ ఆర్ ఎవర్ యాక్టివ్ అండ్ ఆర్ బీటింగ్ అగైన్స్ మై బ్రెయిన్. అవి చాలా యాక్టివ్ గా ఉండడమే కాదు, నా మెదడుకి చేరి తాకిడిని కలిగిస్తున్నాయి. తాకిడి అంటే ఫోర్స్ చేస్తున్నాయి, తీసుకో, యాక్సెప్ట్ చేసుకో అని ఒక రకమైన ఫోర్స్ చేస్తున్నాయి, తాకిడి గురి చేస్తున్నాయి అని చెబుతాను. సో ద వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ ఫర్ ద ఇండివిజువల్ that arises from the knowledge of this continual and general thought transference is, how much can I gain of good and avoid of evil, seeing that I must live in a mixed atmosphere wherein good and evil thought waves are ever active and are beating against my brain. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ కంటిన్యూస్ జనరల్ థాట్ ట్రాన్స్ఫరెన్స్, సాధారణంగా జరిగే ఈ ప్రక్రియ ఏదైతే ఆలోచన బదలాయింపు అనేది జరుగుతోందో, దీన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు జీవితానికి పనికొచ్చే ఒక ప్రశ్న ఉదయిస్తుంది మనలో ఆ ప్రశ్న కలుగుతుంది అని చెబుతున్నారు. ఏమిటి, ఆలోచన బదలాయింపు విధానం అర్థం చేసుకున్నందు వల్ల కలుగుతుంది. అర్థం చేసుకోకపోతే మామూలుగా ఆర్డినరీ మ్యాన్ లాగా ఉంటే ఈ ప్రశ్న ఉదయించదు. ఉదయించినప్పుడు ఏమవుతోంది, ఈ ఆలోచన బదలాయింపు నిరంతరంగా సాధారణంగా జరుగుతోంది కాబట్టి ఈ ప్రశ్న వస్తోంది. అలా అబ్జర్వ్ చేయని వాడికి, అలా చూడని వాడికి ఈ ప్రశ్న కలగదు. కాబట్టి మనలో ఉత్పన్నం అవుతున్న ప్రశ్నకి ఏమిటి అంటే, ఎలా మంచిని స్వీకరించి, ఆలోచనల నుంచి మంచిని స్వీకరించి లాభం పొందుతూ ఉండాలి, ఎలా ఒక రకమైన దుష్ట చెడు ఆలోచనలను స్వీకరించకుండా ఉండడం ఎలాగో మనకి తెలవాలి, అర్థం అవ్వాలి అంటున్నారు. ఎందుకు, మన చుట్టూ ఉన్న వాతావరణంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు కలిసే ఉన్నాయి కాబట్టి, ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మనం మంచిని మటుకు స్వీకరించి లాభం పొందుతూ అక్కర్లేని చెడు దుష్ట ఆలోచనల్ని స్వీకరించకుండా ఉండడం ఎలాగో మనకు తెలవాలి అంటున్నారు. సో ఈ మంచి చెడు కలిసే ఉన్నాయి వాతావరణంలో అనేది అందరికీ తెలిసిన విషయం. సాధారణంగా ఆలోచించకుండా జీవిస్తున్న వాడికి ఈ మార్పు ఏం కనపడదు. మంచి ఏమిటి చెడు ఏమిటి అతను ఆలోచించరు కాబట్టి ఎక్కువ అతనికి ఏమి ఈ ప్రశ్న ఉదయించదు. ఆలోచించే వారికి ఈ ఆలోచన బదలాయింపు ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఈ ప్రశ్న ప్రాక్టికల్ గా జీవితానికి పనికొచ్చే ఒక ప్రశ్న వాళ్ళలో కలుగుతోంది అని చెప్పారు. కాబట్టి మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు కూడా నా మెదడులోకి చేరి ఆ మెదడుని తాకిడికి గురి చేస్తున్నాయి ఈ ఆలోచనలు అని. రెండు ఆలోచనలు బ్రెయిన్ లోకి చేరిపోయి మెదడులోకి చేరి దానిని ప్రభావితం చేస్తున్నాయి, లేకపోతే తాకిడికి గురి చేస్తున్నాయి. యాక్చువల్ గా ఏం రాస్తుందంటే, ఈవిల్ థాట్ వేవ్స్ ఆర్ ఎవర్ యాక్టివ్ అండ్ ఆర్ బీటింగ్ అగైన్స్ మై బ్రెయిన్. నా మెదడుని కొడుతున్నాయి వచ్చే ఆలోచనలు అని చెబుతోంది. కాబట్టి తాకిడికి గురి చేస్తున్నాయని స్వేచ్ఛానువాదంలో, మామూలుగా అనుకోవడంలో, ఆన్ ది స్పాట్ ట్రాన్స్లేషన్ లో నేను చెబుతున్నా. హౌ కెన్ ఐ గార్డ్ మై సెల్ఫ్ అగైన్స్ ఇంజూరియస్ థాట్ ట్రాన్స్ఫరెన్స్? హౌ కెన్ ఐ guard myself against injurious thought transference and how can I profit by the beneficial? ఇది మన ఆలోచన అయి ఉండాలి. నాకు బాధ కలిగించే ఆలోచనల బదలాయింపు నుంచి దూరంగా ఎలా ఉండడం, ఇంజూరియస్ థాట్ అంటే ఏదైతే స్వీకరించినందువల్ల, దుష్ట ఆలోచనలను స్వీకరించినందువల్ల నాకు కలిగే పరిణామం ఏమిటంటే బాధ కలుగుతుంది, లేకపోతే నొప్పి కలుగుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు, అలాంటి బదలాయింపు నుంచి దూరంగా ఉండేలాగా, అలాగే
నాకు సహాయపడే ఆలోచనలు ఏమైనా ఉన్నాయనుకోండి, దోహదపడే ఆలోచన బదలాయింపులకి స్వీకరించినలాగా ఈ ఆలోచనలను ఎన్నుకునే విధానం చాలా మహత్తరమైన ప్రాముఖ్యమైన విషయము అని చెప్తున్నారు. ద నాలెడ్జ్ ద వే ఇన్ విచ్ ద సెలెక్టివ్ పవర్ వర్క్స్ ఈజ్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్. ద నాలెడ్జ్ ఆఫ్ ది వే ఇన్ విచ్ ద సెలెక్టివ్ పవర్ వర్క్స్ ఈజ్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్. కాబట్టి చాలా మహత్తరమైన ప్రాముఖ్యత కలిగిన విషయం ఏమిటి అంటే ఈ ఆలోచనలు ఎన్నుకునే విధానమే. నాకు పనికొచ్చే ఆలోచన, పనికిరాని ఆలోచన, నాకు బాధ కలిగించే ఆలోచన, నాకు సహాయపడే ఆలోచన, ఈ బేరీజు వేసుకునే మనస్తత్వం మన దగ్గర ఉండాలి. ఇది అలవాటు పడాలి. కాబట్టి ఇది ఈ ఆలోచనలు ఎన్నుకునే విధానం ఏదైతే ఉందో అది చాలా మహత్తరమైనది, ప్రాముఖ్యమైనది. వైటల్ ఇంపార్టెన్స్. వైటల్ అంటే దాంట్లో చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, బలవత్తరమైన కారణం అది. అది పట్టుకుంటేనే మనం ముందుకు సాగగలం. అక్కర్లేని విషయాన్ని పక్కకు పెట్టి సాగగలం. సో ఈ పారాగ్రాఫ్ ఊరికే ఇంగ్లీష్ మటుకు ఒకసారి చదివేస్తా. ద వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ ఫర్ ద ఇండివిజువల్ that arises from the knowledge of this continual and general thought transference is how much can I gain of good and avoid of evil, seeing that I must live in a mixed atmosphere wherein good and evil thought waves are ever active, and are beating against my brain. How can I guard myself against injurious thought transference? How can I guard myself against injurious thought transference? And how can I profit by the beneficial? The knowledge of the way in which the selective power works is of vital importance. ఇది ప్రశ్న. మనకి బాగా జీవితంలో పనికొచ్చే ప్రశ్నలు ఏమిటంటే అక్కర్లేనివి పక్కన పెట్టడం ఎలాగా, కావలసినవి తీసుకోవడం ఎలాగా, ఇది ప్రశ్న. జీవితంలో పనికొచ్చే ప్రశ్న. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది చాలా మహత్తరమైనది. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఆలోచన మనం స్వీకరించాలి, ఏ ఆలోచన రిజెక్ట్ చేయాలి అనే సెలక్షన్ ప్రాసెస్ ఉందే అది చాలా ప్రాముఖ్యత కలిగినది అని చెప్పారు. నెక్స్ట్, ఈచ్ మ్యాన్ ఈజ్ ద పర్సన్ who most constantly affects his own mental body. చిన్న సెంటెన్స్. Each man is the person who most constantly affects his own mental body. అంతే ఆ సెంటెన్స్. సో ప్రతి మనిషి తన మనోమయ శరీరాన్ని ఎడతెరిపి లేకుండా ప్రభావితం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు లోపలికి వస్తున్నాయి, తను చేస్తున్నాడు కాబట్టి ప్రతి మనిషి తన మనోమయ శరీరాన్ని ఎడతెరిపి లేకుండా ప్రభావితం చేసుకుంటున్నాడు. ఈచ్ మ్యాన్ ఈజ్ ద పర్సన్ who most కాన్స్టెంట్లీ ఎడతెరిపి లేకుండా, కాన్స్టెంట్ గా, కన్సిస్టెంట్ గా, ఏవి మధ్యలో గ్యాప్ లేకుండా, ఈచ్ మ్యాన్ ఈజ్ ద పర్సన్ who most constantly affects his own mental body. తన మానసిక శరీరాన్ని, మనోమయ శరీరాన్ని ఎడతెరిపి లేకుండా అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా కాన్స్టెంట్ గా అది ప్రభావితం చేసుకుంటున్నాడు ప్రతి మనిషి అని చెప్పారు. ఈచ్ మ్యాన్ ఈజ్ ద పర్సన్, అతనే దానికి కారణం. ఈచ్ మ్యాన్ ఈజ్ ద పర్సన్, తనే దానికి కారణం. హూ మోస్ట్ కాన్స్టెంట్లీ ఎఫెక్ట్స్ హిజ్ ఓన్ మెంటల్ బాడీ, తను తన మానసిక శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాడు, అది నిరంతరం సాగుతోంది అని చెప్పారు. అదర్స్ ఎఫెక్ట్ ఇట్ అకేషనలీ, ఇతరులు ఆలోచన వల్ల కొన్నిసార్లు మార్పు చెందుతోంది. ఈ మానసిక శరీరం ఇతరులు చెప్పిన ఆలోచన, ఇతరులు పంపించిన ఆలోచన వల్ల కొన్నిసార్లు మార్పు చెందుతోంది. అదర్స్ ఎఫెక్ట్ ఇట్ అకేషనలీ, అప్పుడప్పుడు, అకేషనలీ అది చెందుతోంది. ఎప్పుడు కాన్స్టెంట్ గా మార్చేవారు ఎవరు? ఎవరి మానసిక శరీరాన్ని వారే మార్చుకుంటున్నారు అనేది మొదటి విషయం. రెండోది అదర్స్ ఎఫెక్ట్ ఇట్ అకేషనలీ, తను ప్రతినిత్యము, ప్రతిరోజు కాన్స్టెంట్ గా తన మానసిక శరీరాన్ని తన ఆలోచనల ద్వారా మార్పుకి గురి చేస్తున్నాడు, ప్రభావితం అవుతోంది తన మానసిక శరీరం అనేది విషయము. సో ఈచ్ మ్యాన్ ఈస్ ద పర్సన్ హూ మోస్ట్ కాన్స్టెంట్లీ ఎఫెక్ట్స్ హిజ్ ఓన్ మెంటల్ బాడీ. అదర్స్ ఎఫెక్టెడ్ అకేషనలీ బట్ హీ ఆల్వేస్ అని ఆపింది ఆ సెంటెన్స్. బట్ హీ ఆల్వేస్ అంటే తను తన మానసిక శరీరాన్ని ఎప్పుడూ ప్రభావితం చేసుకుంటున్నాడు, ఇతరులు అప్పుడప్పుడు ప్రభావితం చేస్తున్నారు అనే విషయం చెప్పింది. ద స్పీకర్ టు హూమ్
he listens. The speaker to whom he listens. The author whose book he reads. The speaker to whom he listens. The author whose book he reads. The speaker to whom he listens. The author whose book he reads affect his mental body. So, ఏ వక్త మాటలైతే వింటున్నాడో, ఏ రచయిత గ్రంథాన్ని తను చదువుతున్నాడో, ఏదో సభకు వెళ్ళాం, ఎవరో మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ స్పీకర్ ఉన్నాడు. ఏ వక్త మాటలైతే వింటున్నాడో, అలాగే ఏ రచయిత గ్రంథాన్ని తను చదువుతున్నాడో, the speaker to whom he listens, the author whose book he reads affect his mental body. కాబట్టి ఈ మాటలు వక్త ద్వారా వినడం వల్ల, అలాగే ఒక గ్రంథం చదువుతున్నందువల్ల, ఆ రచయిత ద్వారా, ఇవన్నీ మనిషి మనోమయ శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. The speaker to whom he listens, the author whose book he reads affects his mental body. పైన ఏం చెప్పింది? ఎవరికి వారే వారి మానసిక శరీరాలని ప్రభావితం చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు బయట వాడు చేస్తున్నారు అని చెప్పింది. ఇప్పుడు బయట వారు ఎలా చేస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తోంది అని అనుకుంటున్నాను నేను. ద స్పీకర్ టు హూమ్ హీ లిజన్స్, ఎవరి మాటలైతే వింటున్నాడో, ఏ వక్త మాటలైతే తను వింటున్నాడో, అలాగే ఏ రచయిత పుస్తకాలు తను చదువుతున్నాడో, ఆ ఆలోచనలు అతని మానసిక శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. Right. But they are incidents in his life. But they are incidents in his life. He is a permanent factor. It is sentence. But they are incidents in his life. He is a permanent factor. ఇవన్నీ ఏమిటి? ఏదో వ్యక్తి మాటలు వినడం, ఏదో స్పీకర్ మాటలు వినడం, అలాగే ఏదో రచయిత యొక్క ఆలోచనలు తన గ్రంథం ద్వారా స్వీకరించడం, ఆ రచన ద్వారా స్వీకరించడం, ఇవన్నీ జరుగుతున్న విషయాలు. ఇవి సంఘటనలు. మనిషి శాశ్వతం కదా. The speaker to whom he listens, the author whose book he reads affect his mental body, but they are incidents in his life. అతని జీవితంలో ఇవి సంఘటనలు మాత్రమే. ఎవరినో వినడము, ఎవరి బుక్ చదవడం. He is a permanent factor. He is a permanent factor అంటే ఎప్పటికీ ఉండేవాడు, ఎప్పటికీ ఒక జీవనాంశముగా మిగిలేవాడు తనే. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటుంది. దే ఆర్ ఇన్సిడెంట్స్ ఇన్ హిస్ లైఫ్, హీ ఈజ్ ఎ పర్మనెంట్ ఫ్యాక్టర్. ఎప్పటికీ పరిగణించాల్సిన విషయం ఏమిటంటే తను ఎప్పటికీ ఉన్నాడు. అవన్నీ జరుగుతున్నాయి. ఎవరి దగ్గరకు వెళ్ళి మాట వినడం, ఏ స్పీకర్ చెప్తున్నో మాట వినడం, ఏ గ్రంథమో చదవడం అనేది లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్. అయితే శాశ్వతమైన వాడిగా తను ఉన్నాడు కాబట్టి, తను ఒక భాగంగా ఉన్నాడు కాబట్టి, ఇవన్నీ కూడా అతని జీవితంలో జరిగే సంఘటనలు మాత్రమే అని గుర్తించవలే అంటోంది. His own influence over the composition of the mental body, his own influence over the composition of the mental body is far stronger. His own composition of the mental body is far stronger than that of anyone else. అతను శాశ్వతుడు, అతనే అతని ఆలోచన విధానానికి, అతని మైండ్కి శాసనకర్త అని చెప్పడం ఒక రకంగా చెప్పింది ఆవిడ. మిగతావన్నీ సంఘటనలు మాత్రమే. ఎప్పుడో కానీ మిగతా వాళ్ళు నన్ను ఎఫెక్ట్ చేయరు. ఎప్పుడో స్పీకర్ మాటలు విన్నందువల్ల, ఏదో ఒక రచయిత యొక్క భావాలు తెలుసుకున్నందువల్ల కొంత నా మనోమయ శరీరంలో మార్పు వచ్చిన మాట వాస్తవం. ఇవన్నీ సంఘటనలు జీవితంలో జరుగుతున్నవి. అయితే అతను ఎప్పటికీ ఉండే ఒక అంశము, ఒక ఫ్యాక్టరు, ఒక జీవాంశము. His own influence over the composition of the mental body is far stronger than that of anyone else. కాబట్టి ఇది అక్కడ కామాకి ఆపాను, సో అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. బట్ దే ఆర్ ఓకే. His own influence over the composition of the mental body is far stronger than of anyone else. మిగతా వాళ్ళ వల్ల ప్రభావితం చెందడం కాదు, తన మనస్సులో ఉండే నిర్మాణం, మానసిక శరీర నిర్మాణము ఎవరి మీద ఆధారపడింది అంటే తన మీదే ఆధారపడింది అనే మాట చెబుతుంది. హిజ్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్, అతని ప్రభావమే,
అతని ఆలోచనల ప్రభావమే. ఓవర్ ద కాంపోజిషన్ ఆఫ్ ద మెంటల్ బాడీ ఈస్ ఫార్ స్ట్రాంగర్ దాన్ దట్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. మిగతా వారి ఆలోచనల ప్రభావం కన్నా కూడా తన సొంత ఆలోచనల ప్రభావం వల్ల తన మానసిక శరీరము నిర్మింపబడుతోంది. దానిలో ఉండే కాంపోజిషన్ అంటే ఎలా నిర్మాణం జరుగుతుంది, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏమిటి అని అర్థం చేసుకోవడానికి తన ఆలోచనలే ముఖ్యము. హిజ్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది కంపోజిషన్ ఆఫ్ ద మెంటల్ బాడీ ఈస్ ఫార్ స్ట్రాంగర్ దాన్ ఎనీవన్ ఎల్స్. కాబట్టి మనోమయ శరీరంలో ఒక మనిషి దాని నిర్మాణంలో ఆ వ్యక్తిదే ప్రధాన పాత్ర అని చెబుతోంది. ఒక మనిషి యొక్క మనోమయ శరీర నిర్మాణంలో కంపోజిషన్ లో ఆ వ్యక్తిదే ప్రధాన పాత్ర. తను తన మనోమయ శరీరాన్ని ప్రభావితం చేసుకోగలడు, ఆలోచనల వల్ల ప్రభావితం చేసుకోగలడు. ఈ తనకు తాను ప్రభావితం చేసుకోవడం అతనిలో ఈ విధానం బలపడాలి, ఇతరులు దాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలి. ఇది మనం ఒకవేళ అక్కడ చెప్పలేదు, నేను చెబుతున్నా, ఐఎమ్ జస్ట్ యాడింగ్. ఆ ఒక మనిషి మనోమయ శరీర నిర్మాణంలో ఆ వ్యక్తిదే ప్రధాన పాత్ర అని చెప్పిన తర్వాత ఆవిడేం చెప్పింది? హిజ్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద కంపోజిషన్ ఆఫ్ ద మెంటల్ బాడీ ఈస్ ఫార్ స్ట్రాంగర్ దాన్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ అని చెప్పి, అండ్ హీ హిమ్సెల్ఫ్ ఫిక్సెస్ ద నార్మల్ వైబ్రేషన్ రేట్ ఆఫ్ హిజ్ మైండ్. సో అతనే నిర్ధారణ చేస్తున్నాడు ఏ వేగంతో తన మైండ్, తన మనస్సు రెస్పాండ్ అవ్వాలి, ప్రతిస్పందించాలి, ఏ వేగంతో, ఏ తీరున తన ఆలోచనలు, తన మనస్సు స్పందించాలి అన్నది ఎవరికి వారు తనకు తానే నిర్ణయించుకునే ఒక విషయము. ఫస్ట్ తానే తన మనోమయ శరీర నిర్మాణాన్ని గావించుకుంటున్నాడు. అలాగే ఇతరులని ఆలోచన వల్ల ఒకవేళ వైబ్రేషన్ మారుతూ ఉంటే అది కూడా ఏ రేట్న, ఏ వేగాన్న ఈ వైబ్రేషన్ జరగాలి అనేది కూడా తనే నిర్ధారణ చేసుకుంటాడు అనే విషయం చెప్పింది. హిజ్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద కంపోజిషన్ ఆఫ్ ద మెంటల్ బాడీ ఈస్ ఫార్ స్ట్రాంగర్ దాన్ దట్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. ఇంకెవరో వచ్చి ప్రభావితం చేసి నా మెంటల్ బాడీ ఎంత పునర్నిర్మాణము చేయలేరు అనే మాట చెబుతోంది. నేనే దానికి కారణం. నా మెంటల్ శరీరాన్ని నిర్మాణం చేసుకోవడం నా చేతిలో పని. ఇతరులు వచ్చి దాన్ని మార్పు చేయడానికి వీలు లేదు. నేను అలౌ చేస్తే మార్పు చేస్తారు, బట్ నేను అలౌ చేయకపోతే వాళ్ళు మార్పు చేయలేరు. కాబట్టి ఎంత వైబ్రేషన్ రేట్లో, ఎంత ప్రతిస్పందించే రేట్లో నా మనస్సు పనిచేయాలి అనేది ఫిక్స్ చేయడం, ఎంత వేగంగా నేను ప్రతిస్పందించాలి అనే ఫిక్స్ చేయడం కూడా ఎవరికి వారే ఫిక్స్ చేసుకోవాలి. హీ హిమ్సెల్ఫ్ ఫిక్సెస్ ద నార్మల్ వైబ్రేషన్ రేట్ ఆఫ్ హిస్ మైండ్. తన మనస్సు ఎలా స్పందించాలి అనే వేగాన్ని తనే నిర్ధారణ చేసుకుంటాడు అని చెబుతుంది. కాబట్టి ఆ వ్యక్తిదే ప్రధాన పాత్ర. తన మనోమయ శరీరాన్ని ప్రభావితం చేసుకోగలగడం తన మీదే ఆధారపడింది. కాబట్టి ఈ ఆలోచన మనలో బలపడినప్పుడు ఇతరులు దాన్ని ప్రభావితం చేయకుండా మనం జాగ్రత్త పడచ్చు. ఇది సాధ్యం. ఇతరులు మన మనోమయ శరీర కాంపోజిషన్ ని వాళ్ళ చేతుల్లో పెట్టేయకూడదు. మన మనోమయ శరీరం మనమే నిర్మాణం చేసుకుంటాం. మనం ఒకవేళ సబ్దుగా పడి ఉంటే మిగతా వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తారు. అది కాకుండా ఎవరికి వారు ఇతరులు దాన్ని ప్రభావితం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఎలా స్పందించాలి? ఒక మనిషి మనోమయ శరీర నిర్మాణంలో ఆ వ్యక్తిదే ప్రధాన పాత్ర అని ఆమె చెప్పింది. తన మనోమయ శరీరాన్ని ప్రభావితం చేసుకోగలడం కూడా తన మీదే ఆధారపడి ఉంది. ఈ తనకు తాను ప్రభావితం చేసుకోవడం, ఈ విధానం అతనిలో బాగా బలపడాలి. ఎందుకంటే ఇతరుల చేతిలో మన మనసుని తీసుకుని పెట్టకూడదు. ఇతరులు దాన్ని ప్రభావితం చేసేట్టు మనం చేయకూడదు. దీన్ని జాగ్రత్త పడాలి అనేది నేను ఊరికి యాడ్ చేశాను, అక్కడ లేదు. ఎలా స్పందించాలి, తన మనస్సు ఎలాంటి స్పందనలు, ఏ వేగంతో ఉన్నవి ఏర్పరచుకోవాలి అనే విషయం కూడా తనకు తానే నిర్ధారణ చేసుకుంటాడు అనే విషయం చెప్పింది. Thoughts which do not harmonize with that rate, thoughts which do not harmonize with that rate will be flung aside when they touch the mind. తను ఏ రీతిలో, ఏ వేగంలో ప్రతిస్పందించాలి అని ఫిక్స్ చేసుకునేది తనే. కాబట్టి ఏ ఆలోచనలు అయితే ఆ రేటుకి, తన నిర్మించుకున్న రేటుతో సమన్వయం చెంది ఉండవో, దాంతో కలవలేకుండా ఆ స్పీడ్ వేరు ఈ స్పీడ్ వేరు అవుతుందో,
thoughts which do not harmonize with that rate will be flung aside when they touch the mind. కాబట్టి ఏం జరుగుతుంది? తన ఆలోచన విధానానికి సరిపడనివి, తన ఆలోచన విధానంతో సమన్వయం పొందనివి, ఏకీకృత పొందనివి, ఇలాంటి ఆలోచనలు ఉంటే తన మనస్సును తాకకుండా పక్కకి తోసివేయబడతాయి. నా రేట్ నేను ఫిక్స్ చేసుకున్నందువల్ల, నా కంపోజిషన్ ఆఫ్ ద మెంటల్ బాడీ నేనే చేసుకున్నందువల్ల థాట్స్ విచ్ డు నాట్ హార్మనైజ్ విత్ దట్ రేట్ విల్ బి ఫ్లంగ్ aside when they touch the mind. కాబట్టి నా రేటుకి సరిపడనివి, నా ఆలోచన విధానాల వేగానికి సరిపడని ఆలోచనలు ఏమన్నా వస్తే, అలాంటి ఆలోచన విధానంతో నా ఆలోచన విధానంతో సమన్వయం పొందనివి, ఏకీకృతను పొందనివి అలాంటి ఆలోచనలు వస్తే నా మనస్సుని అవి తాకకుండా పక్కకి తోసివేయబడతాయి. దే ఆర్ ఫ్లంగ్ aside అంటోంది. థాట్స్ విచ్ డు నాట్ హార్మనైజ్ విత్ ద రేట్ విల్ బి ఫ్లంగ్ aside when they touch the mind. కాబట్టి నేను ఏ రీతిలో స్పందిస్తానో అనే వేగం కూడా నేనే నిర్మాణం చేసుకున్నాను. కాబట్టి ఆ వేగానికి సంబంధించని ఆలోచనలు ఏమన్నా వస్తే, సమన్వయం పొందని ఆలోచనలు ఏమన్నా వస్తే, అలాంటి ఆలోచనలు నా మనసుని తాకకుండా పక్కకి తోసివేయబడతాయి అని చెబుతోంది మేడం. If a man thinks truth, a lie cannot make a lodgment in his mind. If a man thinks truth, a lie cannot make a lodgment in his mind. Alage, if he thinks love, hate cannot disturb him. If he thinks wisdom, ignorance cannot paralyze him. ఈ మూడు విషయాలు చెప్పింది. So thoughts which do not harmonize with that rate will be flung aside when they touch the mind. If a man thinks truth, సత్యాన్నే అతను ఆలోచిస్తుంటే, సత్యం గురించే అతను ఆలోచన జరుపుతుంటే, అబద్ధం అతనిలో చోటు చేసుకోలేదు, అతని మనస్సులో చోటు చేసుకోదు. If a man thinks truth, a lie cannot make a lodgment in his mind. Lodgment అంటే వెళ్ళి పాతుకుపోవడం, ఇక్కడికి వెళ్ళి కూర్చోవడం, అది జరగదు అంటోంది. If a man thinks truth, సత్యాన్నే అతను ఆలోచిస్తూ ఉంటే, సత్యం గురించే ఆలోచిస్తుంటే, అబద్ధతో కూడిన ఆలోచనలు అతని మనస్సులోకి చేరవు, అతని మనసులో చేరి స్థిరత్వం ఏర్పాటు చేసుకోవు అని చెప్పింది. అలాగే ఈ వ్యక్తి ప్రేమతత్వంతో ఉంటే ఇతరులను అసహించుకోవడం అనేది జరగదు. So if a man thinks truth, a lie cannot make a lodgment in his mind. If he thinks love, hate cannot disturb him. ఆ హేట్ అనేది, అసహించుకోవడం అనే విధానం ఏదైతే ఉందో అది అతని ఆలోచనని, అతని మనస్సుని భంగపరచదు. ఎందుకు? తన మనస్సంతా ప్రేమతత్వంతో నిండింది కాబట్టి. అలాగే ఈ వ్యక్తి జ్ఞానపూరిత ఆలోచనలతో ఉంటే అజ్ఞానం ఇతన్ని బంధించి అచేతనుని చేయలేదు. ప్యారలైజ్ అంటే అచేతనుని చేయడం. సో ఇఫ్ ఎ మ్యాన్ థింక్స్ ట్రూత్, ఎ లై కెనాట్ మేక్ ఎ లాడ్జ్మెంట్ ఇన్ హిస్ మైండ్. If he thinks love, hate cannot disturb him. సో ఒకరిని అసహించుకోవడం అనేది జరగదు ఎప్పుడు నా మనస్సు ప్రేమతో నిండి ఉంటుందో. If wisdom, ignorance cannot paralyze him. అతను జ్ఞానపూరితమైన ఆలోచనలతో తన మనస్సంతా నిండి ఉంటే అజ్ఞానం అనేది అతనిలో చేరి అతన్ని అచేతనుని చేయలేదు, ప్యారలైజ్ చేయలేదు. అచేతనుడు అంటే ప్యారలైజ్ అయిన వాడు, ఇది చెప్పింది ఆవిడ. సో ఎవరికి వారు ఫిక్స్ చేసుకోవడం వల్ల, ఆ రేట్ ఫిక్స్ చేసుకోవడం వల్ల, ప్రతిస్పందించే వేగాన్ని మనమే నిర్మించుకోవడం వల్ల, మన మనోయ శరీరాన్ని మనమే నిర్మాణం చేసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్ దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. ఒకవేళ ఎవరైనా బయట నుంచి మనని ప్రభావితం చేస్తుంటే, ఒక స్పీకర్ ఎవరో అతని మాటలు నేను విన్నందువల్ల ప్రభావితం అవుతే, ఏదో పుస్తకం చదివినందువల్ల ఆ రచయిత యొక్క ఆలోచనలను ప్రభావితం చేస్తే, ఓన్లీ సంఘటనలు మాత్రమే నా జీవితంలో. నేను పర్మనెంట్, నా ఆలోచన విధానం పర్మనెంట్, ఎప్పటికీ ఉండేది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుని ఇతరుల ఆలోచనల వల్ల నేను ప్రభావితం కాకుండా, దానికి ఆస్కారం ఇవ్వకుండా, దానికి అవకాశం ఇవ్వకుండా నేను నా మనోమయ శరీర నిర్మాణం చేసుకోవాలి. నాకు చేరిన ఆలోచనల్ని స్పందించే రేటుని కూడా, వైబ్రేషన్ రేట్ కూడా నేనే ఫిక్స్ చేసుకోవాలి. అలా ఆ రేటుకి సరిపడని ఆలోచనలు కనుక నాలోకి వస్తే అవి దూరంగా విసిరివేయబడతాయి, నా మనస్సును చేరవు. తర్వాత ఇంకా జనరల్ విషయం చెప్పింది. ఒక మనిషి
సత్యాన్ని గురించే ఆలోచిస్తున్నాడు. అతనిలో అబద్ధం చోటు చేసుకోదు. అలాగే అతను ప్రేమతత్వంతో ఉంటున్నాడు, ప్రేమ గురించి ఆలోచిస్తున్నాడు. అతనిలో అసహ్యం అనేది అతన్ని బాధించదు, అతన్ని డిస్టర్బ్ చేయదు. అలాగే ద మైండ్ అలాగే విజ్డమ్ గురించి ఆలోచిస్తోంది, జ్ఞానం గురించి ఆలోచిస్తోంది. కాబట్టి అజ్ఞానము అతన్ని చేరి అతన్ని అచేతనుని చేయలేదు. హియర్ అలోన్ ఇస్ సేఫ్టీ, హియర్ రియల్ పవర్ అంటోంది. ఇక్కడే ఉంది రక్షణ, ఇక్కడే ఉంది రక్షణ. కవచం, అతనికి ఉన్న సత్యవంతమైన శక్తి అదే అంటోంది. ఏమిటి? తను తనే నిర్మాణం చేసుకోవడమే రక్షణ, తను తనే ప్రతిస్పందించే రేట్ ఫిక్స్ చేసుకోవడమే రక్షణ. కాబట్టి ఇది మనం గుర్తించాలి అని చెబుతోంది మేడం. కాబట్టి ఇక్కడే ఉంది రక్షణ, రక్షణ కవచం అనేది. అతనికి ఉన్న సత్యవంతమైన శక్తి కూడా ఇక్కడే ఉంది అని. If a man thinks truth, a lie cannot make a lodgment in his mind. If he thinks love, hate cannot disturb him. If he thinks wisdom, ignorance cannot paralyze him. Here alone is safety, here real power. ఇక్కడే ఆ రక్షణ ఉంది, ఇక్కడే ఆ నిజమైన సత్యవంతమైన శక్తి కూడా ఉంది, మనసుకుండే శక్తి కూడా ఉంది అని చెప్తున్నారు మేడం. సరే, ఇలాగా క్లియర్ గా బాగానే అర్థమైంది అందరికి. నాకు అర్థమైంది కాబట్టి ఇతరులకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను నేను. హియర్ అలోన్ ఈజ్ అ సేఫ్టీ, హియర్ ఓకే ఓకే. ద మైండ్ అంటే మీకు అర్థం అవుతుందండి, మీరు ఎప్పటి నుంచో చదివిన వారుగా. ద మైండ్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు లై యాజ్ ఇట్ వర్ ఫాలో. ద మైండ్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు లై యాజ్ ఇట్ వర్ ఫాలో, ఫర్ దెన్ ఎనీ థాట్ సీడ్ మే టేక్ రూట్ అండ్ గ్రో. The mind must not be allowed to lie as it were fallow, for then any thought seed may take root and grow. So, మనస్సుని వదిలేస్తే వ్యవసాయానికి పనికిరాని భూమిలాగా దాన్ని వదిలేయకూడదు అని. నిత్యము వ్యవసాయం చేయాలి అంటే నిత్యము ఆలోచనలతో దాన్ని బిజీగా ఉంచాలి, మంచి పనికొచ్చే ఆలోచనలతో బిజీగా ఉంచాలి. ఆలోచనలు లేని వ్యవసాయానికి కుదరని అలాంటి భూమిలాగా దాన్ని వదిలేయకూడదు, ఫాలో. ఎక్కడైతే దున్నుతామో ఆ దున్నని ప్రదేశంగా ఆ మనస్సు ఉండకూడదు అని. ద మైండ్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు లై యాజ్ ఇట్ వర్ ఫాలో, ఫర్ దెన్ ఎనీ థాట్ సీడ్ మే టేక్ రూట్ అండ్ గ్రో. కాబట్టి పనికిరాని ఆలోచనలు, అలాంటి సీడ్స్, అలాంటి విత్తనములు యాదాలాపంగా పడుకునుండి ఏమీ చేయకుండా, వ్యవసాయం చేయకుండా, లేకపోతే దానికి యాక్టివిటీ పెట్టకుండా ఉన్న అలాంటి మనసులోకి పనికిరాని ఆలోచనల బీజం ఆ మనసులో ప్రవేశించి వేర్లు పాతుకుని పెరుగుతుంది. రూట్, టేక్ రూట్ అండ్ గ్రో. సో ద మైండ్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు లై యాజ్ ఇట్ వర్ ఫాలో, ఫర్ దెన్ ఎనీ థాట్ సీడ్ మే టేక్ రూట్ అండ్ గ్రో. కాబట్టి మనస్సుని ఎప్పుడు సరి అయిన ఆలోచనలతో, అక్కర్లేని ఆలోచనలు జల్లెడ బట్టి విసిరేస్తూ, ఎందుకంటే అక్కర్లేని ఆలోచనలు నాలో ప్రవేశించకుండా ఉండాలంటే ఆ వేగం ఎలాంటి వేగంతో కూడినది నా దగ్గరికి రావాలి అనే రేట్ ఫిక్స్ చేసుకునే సమర్థత నాకే ఉంది. కాబట్టి దానికి సరిపడని ఆలోచనలు ఏమైనా వస్తే బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈవిల్ థాట్స్ ని మనమే బయటికి పంపించేయగలము అనే విషయం చెప్పి, ద మైండ్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు లై యాజ్ ఇట్ ఫర్ ఎ ఫాలో. పనికిరాని బీడు భూమిలాగా ఈ మనస్సును వదిలేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే అక్కర్లేని విషబీజములు, ఆలోచన బీజములు అక్కర్లేనివి దాంట్లో చేరి, ఆ మనసులో చేరి వేళ్లు పాతుకుని పెరుగుతుంది, అక్కర్లేనివి పెరుగుతాయి అని. ఇట్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు వైబ్రేట్ యాజ్ ఇట్ ప్లీజెస్, ఫర్ దట్ మీన్స్ that it will answer to any passing vibration. ఈ మనస్సుని it must not be allowed to vibrate as it pleases. దానికి ఇష్టం వచ్చినట్టు ప్రతిస్పందించేట్టు మనస్సుని మనం తయారు చేసి పెట్టకూడదు. అంటే మనస్సుని మనం ఉపకరణంగా వాడుకోవడానికి మనకు మనస్సు మీద కంట్రోల్ రావాలి అనే విషయం చెప్పకనే చెబుతున్నారు. ఇట్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు వైబ్రేట్ యాజ్ ఇట్ ప్లీజెస్. దానికి ఇష్టం వచ్చినట్టు ప్రతిదానికి స్పందిస్తోంది అనుకోండి, అలా ఉండకూడదు మీ మనస్సు. అంటే మీ మనస్సుని శుద్ధపరుచుకొని మీ కంట్రోల్లో పెట్టుకోండి అని చెబుతున్నారు మేడం.
ఇట్ మస్ట్ నాట్ బి అలౌడ్ టు వైబ్రేట్ యాజ్ ఇట్ ప్లీజెస్. దానికి ఇష్టం వచ్చినట్టు, దానికి ఏదైతే బాగుంటుందో అలా వైబ్రేట్ చేయడానికి మనస్సుని అలౌ చేయకూడదు. ఫార్ దట్ మీన్స్ దట్ ఇట్ విల్ ఆన్సర్ టు ఎనీ పాసింగ్ వైబ్రేషన్. ఒకవేళ అలా కనుక అలౌ చేస్తే పక్క నుంచి పోతున్న ప్రతి ఆలోచనలు స్వీకరిస్తుంది. అది అక్కర్లేని ఆలోచనల్ని కూడా స్వీకరించి పెట్టుకుంటుంది. కాబట్టి ఇది మనం జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు. ఇది 36వ పేజ్ అయిపోయింది. 37వ పేజీలోకి వెళ్తున్నాం. 37th పేజ్ అకార్డింగ్ టు ద బుక్ విచ్ ఐ హ్యావ్. సరే, దేర్ లైస్ ఎ ప్రాక్టికల్ లెసన్. ఈ సెంటెన్స్ ఇలా మొదలైంది, చిన్న సెంటెన్స్. దేర్ లైస్ ద ప్రాక్టికల్ లెసన్. The man that practices it will soon find its value and will discover that by thinking life can be made nobler and happier, and that it is true that by wisdom we can put an end to pain. There lies the practical lesson. The man that practices it will soon find its value and will discover that by thinking life can be made nobler and happier, and that it is true that by wisdom we can put an end to the pain. So ఒక ఆచరణాత్మకమైన నిత్య జీవితంలో ఆచరించడానికి పనికొచ్చే ఒక పాఠం అది ఆ పైన చెప్పిన విషయాలు అని చెబుతున్నారు. దేర్ లైస్ ద ప్రాక్టికల్ లెసన్. ప్రాక్టికల్ గా మనం మనస్సుని ఎలా వాడుకోవాలి, మనస్సుకి ఎలా స్పందించే చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు పనికొచ్చే విషయాలు. ఇవన్నీ ఆచరణాత్మకంగా నిత్య జీవితంలో మీరు ఆచరించాల్సిన ఒక పాఠం ఈ పైన పొందుపరచబడింది అని చెప్పినారు యానా బెసెంట్ గారు. సో ప్రాక్టికల్ లెసన్ ఒకటి అందించడం జరిగింది. వారి జీవితాలలో ఈ విషయాన్ని, ఈ పాఠాన్ని ఆచరిస్తారో వారికి ఫలితం కనిపిస్తుంది, దాని విలువ తెలుస్తుంది. ఈ ఆలోచించే విధానం వల్ల, ఇలా ఆలోచించడం వల్ల జీవితం పవిత్రంగాను సంతోషంగాను, హ్యాపీయర్ అని రాసింది కాబట్టి సంతోషం, యాక్చువల్ గా ఆనందమయంగాను సాగిపోతుంది అనే విషయం అర్థం అవ్వాలి. అలాగే ఈ ఆలోచన పరుడికి ఈ విధానం అవగతమైన తర్వాత, అర్థమైన తర్వాత, ఈ జ్ఞానం బాగా అతను పొందిన తర్వాత, ఈ జ్ఞానం సంపాదించిన తర్వాత బాధను మన జీవితాల నుంచి తీసేయగల సమర్థత వస్తుంది, అర్థం చేసుకునే సమర్థత వస్తుంది. దట్ ఈస్ ట్రూ దట్ బై విజ్డమ్ కెన్ పుట్ అన్ ఎండ్ టు ద పెయిన్. ఈ బాధని ముగింపు పలికే, బాధ అనేది లేకుండా పవిత్రత, ఆనందమయమైన విధానము మనలో ఉండేట్టుగా, బాధ లేకుండా ఉండేట్టుగా మన మనస్సు ఏర్పడుతుంది. మనకి అలాంటి జీవిత విధానం అమరుతుంది అని చెబుతున్నారు. సో దేర్ లైస్ ద ప్రాక్టికల్ లెసన్. ద మ్యాన్ దట్ ప్రాక్టీసెస్ ఇట్ విల్ సూన్ ఫైండ్ ఇట్స్ వాల్యూ అండ్ విల్ డిస్కవర్ దట్ బై థింకింగ్ life can be made nobler and happier, and that it is true that by wisdom we can put an end to pain. So ఆచరణాత్మకమైన నిజ జీవితంలో ఆచరించాల్సిన ఒక పాఠం పైన చెప్పిన విషయాల వల్ల మీకు బోధపడి ఉంటుంది అని అంటున్నారు యానా బెసెంట్ గారు. మన శరీర నిర్మాణము, మనోమయ శరీర నిర్మాణము మనమే చేసుకోవలెను. అక్కర్లేని ఆలోచనలతో దాన్ని పాడు చేయకూడదు. అలాగే ఎట్లా ప్రతిస్పందించాలనే రేట్ కూడా మనమే వేగం కూడా మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఈ రెండూ తెలిసిన తర్వాత అదే పాఠం. ఆచరణాత్మకమైన నిత్య జీవితంలో ఆచరించాల్సిన పాఠం ఒకటి పైన పొందుపరిచాము. ఎవరైతే వారి జీవితాల్లో దీనిని, ఈ పాఠాన్ని, ఈ విషయాన్ని ఆచరిస్తారో వారికి ఫలితం కనిపిస్తుంది, ఆ పాఠం యొక్క విలువ తెలుస్తుంది. ఈ ఆలోచించే విధానం వల్ల, థింకింగ్ వల్ల, ఆలోచించే విధానం వల్ల, ఇలా ఆలోచించడం వల్ల జీవితం, లైఫ్ పవిత్రంగాను ఆనందమయంగాను సాగిపోతుంది. ఇది మనకి తెలుస్తుంది అని చెబుతున్నారు. తర్వాత ఈ ఆలోచన పరుడికి ఇది అవగతం అవుతుంది అంటే తను గుర్తిస్తాడు. ఈ జ్ఞానం సంపాదించినందువల్ల, ఈ జ్ఞానం తన సొంతమైనందువల్ల బాధను మన జీవితాల్లోంచి తీసేయగలం, దాన్ని ముగింపు పలకగలం అని మేడం గారు చెబుతున్నారు. సో దిస్ ఈస్ ది లెసన్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్. సో ఈ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ ద బిగినింగ్స్ ఆఫ్ థాట్ అని నెక్స్ట్ చాప్టర్. ఈ ఆలోచన
థాట్ అంటే ఆలోచన తత్వము, దాని యొక్క అంతా విధానం అంతా అది ఎలా ప్రారంభం అవుతుంది అనే విషయం నెక్స్ట్ చాప్టర్ లో చెప్పారు. సో ఇది ఇవాళ మనం తెలుసుకున్న విషయంగా మనం స్వీకరించి, కావాలంటే బిగిన్ చేద్దామంటే బిగిన్ చేద్దాం, లేదంటే ఇక్కడికి ఆపేద్దామంటే ఆపేద్దాం. చాయిస్ ఇస్ యువర్స్. ఏమిటి మమతా, ముందరకు తీసుకెళ్దామా లేకపోతే ఆపేద్దామా? సార్ ఆపేద్దాం లేదు సార్, ఇవాళ డిస్కషన్ ఉంది కదండి సార్. ఓకే, రైట్, ఓకే, చాయిస్ ఇస్ యువర్స్, అందుకనే చెప్పా. ఈ నెక్స్ట్ చాప్టర్ బిగిన్ అవుతోంది కదా, ద బిగినింగ్ ఆఫ్ థాట్. నెక్స్ట్ చాప్టర్, 4th చాప్టర్ లోకి వెళుతున్నాం. అది ఫ్రెష్ గా నెక్స్ట్ ట్యూస్డే మొదలెట్టచ్చు. Okay, sir. Yes. We have learned a very valuable lesson today. We have learned a very valuable lesson today. దీని గురించి బాగా క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుంటే ఎవరికి వారికి బెనిఫిట్ కలుగుతుంది అనే మేడం గారు, యానిబెసెంట్ గారు చాలా విశదీకరించి ఎగ్జాంపుల్స్ తో పాటు కలిపి చెప్పారు. చాలా బాగున్న విషయం, చాలా అందంగా పెట్టారు విషయం. థ్యాంక్ యూ.